గాయస్ అన్విక్ అని పిలుచుకునేకి వచ్చిన ఇక్కడ స్కూల్లో అన్విన్ పని పెట్టేసినారు చూడండి. ఇప్పుడు లేచింది. కెరర్ బ్యాగ్ ఏం నిద్ర వస్తుందని మర్చిపోయినావా? కెరర్ బ్యాగ్ తీసుకున్నావా? అన్వి చూడు ఆడబెట్టినావు కెరర్ బ్యాగ్ ఆడుంది ఇక్కడ చూడు. ఏ గాయస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫిలాల్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి అయితే వచ్చేసినాను చూడండి. నేను ఒకటే మస్తు మార్నింగ్ టైం వచ్చేసి 5:42. ఇవాళ ఇక్కడ వీకెండ్ సాటర్డే మస్త్ స్లోగా రన్నింగ్ ఉంది. సాటర్డే నేను గ్రౌండ్లోనే చేస్తున్నా. సో పదండి గాయస్, ఇప్పుడు ఫస్ట్ నేను 10 minutes డైనామిక్ స్ట్రెచింగ్ చేస్తా అండ్ ఆమెట్కి రన్నింగ్ స్టార్ట్ చేస్తా. ఈజీ. ఫిలాల్ మార్నింగ్ టైం వచ్చేసి 6:11. ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నా స్ట్రెచింగ్ గిచింగ్ చేసుకొని. ఇక్కడ చూడండి నా వెనకాల అన్న కూడా నాతో పాటే రన్ చేస్తున్నాడు. స్టార్టింగ్ ఒక 2K, నేను స్టార్టింగ్ 5 ఫేస్ చేస్తా. అయితే అట్లే కొంచెం ఫేస్ తక్కువ చేసుకుంటా 2K పైన అయితే. సో మీతో నేను రన్నింగ్ అయినాక కలుస్తాను గాయస్. ఫైనల్లీ సాటర్డే స్లోగా రన్నింగ్ చేసిన 2K 5 ఫేస్లో పోయి ఆమెకి లాస్ట్ కిలోమీటర్ కొంచెం స్పీడ్ చేసిన. ఇక్కడ సైడ్కి వేసినాను చూడండి. ఇవాళ 3K ఈజీ రన్నింగ్ చేసినాను గాయస్. ఇక్కడ చూడండి ఈరోజు అసలు టేప్ వేసుకోలేదు, నేను అట్లే రన్ చేసిన. ఇక్కడ చూడండి టేప్ వేసుకొని తీసింటి. ఇక్కడంతా అచ్చట్లే ఉంది. కాకపోతే ఈరోజు స్టార్టింగ్ పెయిన్ ఏం లేకపోయా, పోతా కొంచెం పెయిన్ వచ్చా. సైడ్కి సపోర్ట్ ఎవరు లేరని కొంచెమే చేసుకున్నా. గాయస్ చూడండి అన్న ఇక్కడ స్టార్టింగ్ 9 స్టార్ట్ చేసా. 1 ల్యాప్ వచ్చా అంతే. 5 ఫేస్ అవి అవుతుంది. అన్న ఈజీ 6-7 ఫేస్ అరౌండ్ చేస్తున్నాడు చూడండి. మస్త్ కంటిన్యూస్. నా రన్నింగ్ పార్ట్నర్ మార్నింగ్ గ్రౌండ్కి వచ్చి స్ట్రెచింగ్ చేసి 9 రన్నింగ్ స్టార్ట్ చేసినాడు. కాకపోతే స్టాప్ చేసుకొని వెళ్ళి అన్నకి ఏమో అవుతుందంట. ఏమైందినా? ఏమైంది? పోలేదు ఇంకా, నీకు ఆరాం కాలేదా? సరేనా, సరే. గాయస్ అన్న కూడా రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాడు చూడండి. ఏం చేస్తున్నా? 8K. యా ఫేస్ అన్నా? 6-7? ఆల్మోస్ట్ 6-7 ఉంటుందా. గాయస్ నా రన్నింగ్ పార్ట్నర్ చూడండి, రన్నింగ్ లేకున్నా కానీ వర్కౌట్ అప్పర్ బాడీ పుషప్స్ చేస్తున్నాడు. కమాన్ నా, వెరీ గుడ్. కమాన్. ఈజీ అన్న, యూ క్యాన్ డూ ఇట్. ఎన్ని చేస్తువే? మార్నింగ్ టైం వచ్చేసి 7:28. ఎన్సీసీ గ్రౌండ్లో వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. గాయస్ నేను ఫస్ట్ ఇంటికి వస్తేనే కిచెన్ రూమ్లోకి వచ్చేస్తా. ఎందుకంటే ఇక్కడ చూడండి అమ్మ పొద్దున్నే మస్తు రాగం చేసి పెట్టేస్తుంది. ఇది తాగుతాను నేను ఫస్ట్. గాయస్ నేను మార్నింగ్ గ్రౌండ్ నుంచి వచ్చి కొంచెం రాగంజి టిఫిన్ తిని పనుకొని వచ్చినా. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ లేచి నీళ్ళు పోసుకొని మస్తు ఫ్రెష్ అప్ అయినా. అండ్ నేను ఇప్పుడు లంచ్ తింటున్నా. ఇక్కడ చూడండి అప్పుడే అంతా తినేసిన. వైట్ రైస్ అండ్ మటన్ తింటే ఇంకా లాస్ట్ కొంచెం ఉంది గాయస్. అన్విక్ అని పిలుచుకునేకి వచ్చిన ఇక్కడ స్కూల్లో అన్విన్ పని పెట్టేసినారు చూడండి. ఇప్పుడు లేచింది. అన్వి పండుకోయింటివా? గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి ఎంత స్పీడ్ పోతుంది ఇంటికి వచ్చాక. రా కెరర్ బ్యాగ్ ఏం నిద్ర వస్తుందని మర్చిపోయినావా? కెరర్ బ్యాగ్ తీసుకున్నావా? గాయస్ నిద్ర మబ్బులో బ్యాగ్ ఒకటి తెచ్చింది స్కూల్లో. క్యారర్ బ్యాగ్ యాడ్ పెట్టిందేమో. ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది క్యారర్ బ్యాగ్స్ ఉన్నాయి. యాడ పెట్టినావు? తెలుతా నీకు? యాడ పెట్టినావు?
అన్వి చూడు ఆడబెట్టినావు కెరర్ బ్యాగ్ ఆడుంది ఇక్కడ చూడు. తిక్కదానా అనివి ఈడే పెట్టుకొని క్లాస్ రూమ్ ముందరే అంతా ఎతకలాడుకుంటుండవా. ఆ పక్కల రెస్ట్ రూమ్లో బాగా పనుకొని చిన్న నేను వస్తానే ఫుల్ గాబర్ అయ్యి బ్యాగ్ కూడా తెచ్చింది. కెరర్ బ్యాగ్ ఈడే పెట్టి ఫుల్ గాబర్ చేస్తుంది చూడండి గాయస్. తిక్కా అనివి గాయస్. నైట్ టైం వచ్చేసి 8 అయింది. నేను ఇప్పుడు డిన్నర్ తింటున్నాను చూడండి. ముద్ద అండ్ చట్నీ. డిన్నర్ కంప్లీట్ చేసుకొని పైనకి వచ్చిన అక్క ఇడేమో చేస్తుంది. ఏమి లైట్లా డీజే లైట్స్ ఫ్లాష్ వేసి చూపిస్తాను ఉండండి గాయస్. బాగా కనబడుతున్నాయి చూడండి గాయస్. ఇవే డీజే లైట్స్ మస్తు కనబడుతున్నాయి కదా. ఇట్లా పగలకి పోతున్నాయి. అక్క అది ఏమో అనుకొని ఇక్కడే చూసుకుంటుంది చూడండి. డీజే లైట్ అవే ఫోక్స్ లైట్. అదేమో ఎవరితో ఏమని బర్త్డే ఉంటుంది. డీజే లైట్ గిప్పు కానీ వస్తాయి గాయస్ అవి లైట్స్ అనేవి. ఫిలాల్ అమ్మ అక్క ఇక్కడ బయట కూర్చున్నారు. అయ్యి జున్ను వచ్చాడు షా. ఏం జున్ను ఎక్కడ పోయింటివి? గాయస్ జున్ను వచ్చేసినాడు చూడండి. మస్తు ఇక్కడ పైన డ్యాన్స్ ఆడుతున్నాడు. అక్కడ లైట్స్ చూసి అవి డీజే లైట్లు అవి నీకు అర్థమైంది. అవి చిట్టమ్మకి అర్థం కాలే అవి. కానీ జున్ను నేను ఒకటి చెప్తా ఇటు చూడు. కాదు రేపు మిద్ది పైన ఇడి పైన ఫుల్ పైన ఒక పూలు వేస్తాం సన్నది. నాకు ఒక ఐడియా వచ్చింది గాయస్. అది నెక్స్ట్ బ్లాగ్ చూడండి మస్తు ఉంటుంది. పూలు వేసి మిద్ది పైన అదే వేస్తాము. మళ్ళీ ఇంకోటి ఇంట్లో కూడా ఉంది సన్నది ఒకటి. ఇంట్లో కూడా వేద్దాము. అంతా చేద్దాం వీడియో రేపు చేద్దామా అన్నీ చెప్పొద్దు. నేను చెప్తాను రేపు. ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం గాయస్. మీరు రేపు బ్లాగ్ చూడండి మస్తు ఉంటుంది. మస్తు వీడియో చేద్దాం. సో పదండి గాయస్. ఇప్పుడు నేను ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తా. నెక్స్ట్ బ్లాగ్లో చూడండి మస్తు ఉంటుంది. సో ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. అట్లా తీర్చును. బాయ్ గాయస్.